కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనం వచ్చేసి ఈరోజు నిన్న మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, ఈరోజు ఎలా ఉండొచ్చు చూద్దాము. ముందుగా చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం వచ్చేసి మనకి 25,897 దగ్గర హాల్ట్ అయితే అయింది. 25,897 దగ్గర అయితే ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. అది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. సో 4th నవంబర్ మనం చూసినట్లయితే జపాన్ వచ్చేసి మనకు వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అవటం ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే, నెగిటివ్లో ట్రేడ్ అవటం చూస్తున్నాము. కాస్పీ కూడా మనకి ఇక్కడ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ మార్కెట్స్ మనకి 4th నవంబర్ అంటే మనకు ఆల్రెడీ మార్కెట్స్ ఓపెన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే 25,763 దగ్గర వచ్చేసి నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి అంత వేరియేషన్ అయితే నాకు కనిపించట్లేదండి. జస్ట్ ఒక 70 to 80 పాయింట్స్ మనం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే నిన్న వచ్చేసి మనకి నిఫ్టీ కానివ్వండి, సెన్సెక్స్ కానివ్వండి, ఇవన్నీ మనకి పాజిటివ్లో ట్రేడ్ అయితే అయినాయి. ఈరోజు నిఫ్టీ వచ్చేసి ఎక్స్పైరీ ఉంది. సో ఆ లెవెల్స్ ఒకసారి గమనిద్దాము. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే నిన్న డౌ జోన్స్ వచ్చేసి మనకి నెగిటివ్లో ట్రేడ్ అయితే, నాస్డాక్ వచ్చేసి మనకి పాజిటివ్లో, ఎస్ఎన్పి పాజిటివ్లో ట్రేడ్ అయింది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ మనకి డాక్స్ వచ్చేసి పాజిటివ్లో ట్రేడ్ అవటం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ఎఫ్టీఎఫ్సీ వచ్చేసి నెగిటివ్లో ఉంది. సో ఈరోజు ఎంత మార్కెట్ ఉండొచ్చు, ఎలా మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. మనకి 25,750 లెవెల్స్ దగ్గర మార్కెట్ హాల్ట్ అయింది. సో మనకి హయ్యర్ సైడ్ కాల్ సైడ్ చూసినట్లయితే వాయి డేటా అనేది ఆల్ స్ట్రైక్ ఆప్షన్స్ దగ్గర నియర్ టు 1 lakh, మోర్ దెన్ 1 lakh అయితే ఉంది. ఓకే, ఈవెన్ మనం డౌన్ సైడ్ చూసినట్లయితే 25,700 కానించి డౌన్ సైడ్ 25,700 కానించి డౌన్ సైడ్ చూసినట్లయితే, సో డౌన్ సైడ్ కూడా మంచి వాయి అనేది డెవలప్ అయితే అయింది. సో మనకి ఈరోజు వచ్చేసి మోస్ట్లీ నాకు ఈరోజు వచ్చేసి అండ్ 25,500 లెవెల్స్ మనకు వచ్చేసి మేజర్ సపోర్ట్ కింద ఇక్కడ మనకు కనిపిస్తుంటే, మనకు వచ్చేసి 26,000 మనకు వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్ కింద కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి మన లెవెల్స్ ఒకసారి చూద్దామండి. ఓకే, ఓఐ అనేది మనకి అప్ సైడ్ డౌన్ సైడ్, ఎందుకంటే ఈరోజు మనకి ఎక్స్పైరీ ఉంది. సో ఆ లెవెల్స్ ఒకసారి చార్ట్ ద్వారా చూద్దాం. సో మనం ఇక్కడ చూసినట్లయితే మనకి వచ్చేసి నిన్న హైస్ ఏదైతే ఉందో అది నేను మేజర్గా రెసిస్టెన్స్ అనేది చూసుకుంటున్నాను. 25,800 లెవెల్స్. వన్స్ ఇది కనుక క్రాస్ అయితే మాత్రం నాకు వచ్చేసి 26,000 లెవెల్స్ ఈజీగా టచ్ అవ్వచ్చు అనిపిస్తుంది. సో వన్స్ ఇది మనకు వచ్చినట్లయితే, ఎందుకంటే మనకి ప్రైజ్ యాక్షన్ వచ్చేసి కొంత అప్సైడ్ మూమెంటం అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది ప్రైజ్ యాక్షన్. సో 25,800 లెవెల్స్ క్రాస్ అయితే మాత్రం నేను వచ్చేసి బయింగ్ సేల్కి వెళ్తాను, కాల్ ఆప్షన్ బై చేస్తాను. ఓకే, నెక్స్ట్ మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఉంటుందని. నెక్స్ట్ డౌన్ సైడ్ వచ్చేసి 25,700 లెవెల్స్, 735 లెవెల్స్. ఈ లెవెల్స్ కనుక మనకి బ్రేక్ అయితే మాత్రం, సో ఈ లెవెల్స్ కనుక మనకు బ్రేక్ అయితే మాత్రం మేజర్గా నేను వచ్చేసి సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. మేజర్గా నాకు 25,700 లెవెల్స్ అయితే, అంటే నిన్న ఏదైతే మనకు వచ్చేసి మనకి మేజర్ సపోర్ట్ ఏదైతే అనుకుంటున్నామో, సో ఆ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం నాకు డౌన్ సైడ్ వచ్చేసి 25,500 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. ఫస్ట్ టార్గెట్ 25,650 లెవెల్స్. అందరిని ఇంకా డౌన్ సైడ్ మనకి టార్గెట్ అయితే ఈరోజు ఎనీహో ఎక్స్పైరీ కాబట్టి కొంత డౌన్ సైడ్ ప్రెషర్ అయితే ఉండొచ్చు. సో ట్రేడ్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసినట్లయితే ఇది కూడా మనకు వచ్చేసి, అంటే ప్రైజ్ యాక్షన్ వచ్చేసి మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి మనకు ప్రైజ్ యాక్షన్ కొంత అప్ సైడ్ మూమెంటమే నాకు కనిపిస్తుందండి. సో అప్ సైడ్ మూమెంటమే కనిపిస్తుంది. నిన్న హైస్ 58,200 లెవెల్స్ పైన నేను కాల్ ఆప్షన్ అనేది బై చేస్తాను. 58,200 పైన నేను కాల్ ఆప్షన్ అనేది బై చేస్తాను. ఓకే, సో డౌన్ సైడ్ వచ్చేసి నాకు వచ్చేసి ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం, సో మేజర్గా నాకు వచ్చేసి 58,000 రౌండ్ ఫిగర్ ఎప్పుడైతే క్రాస్ అయ్యిందో అప్పుడు నేను వచ్చేసి సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. సో 58,000 రౌండ్ ఫిగర్ అయితే మీరు పెట్టుకోండి. అప్పుడు వచ్చేసి మనం సెల్లింగ్ సైడ్కి వచ్చేసి ఈ లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అయితే అప్పుడు వచ్చేసి సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. ఏదేమైనా మీరు వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి చాలా జాగ్రత్తగా అయితే ప్లేస్ చేయండి. ఓకే, చాలా జాగ్రత్తగా ప్లేస్ చేసి మీరైతే ట్రేడ్ అయితే చేయండి. ఓకే, సో నాకు కాల్ ఆప్షన్ బై చేస్తే దగ్గర నాకు 58,100 దగ్గర నేను స్టాప్ లాస్ తీసుకున్నానండి. 58,200 దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. అదే డౌన్ సైడ్ అయితే మాత్రం నేను 58,000 దగ్గర పుట్ ఆప్షన్ బై చేస్తాను. విత్ 58,000 మనకు వచ్చేసి 70 దగ్గర 58,070 దగ్గర స్టాప్ లాస్ తీసుకుంటాను. ఓకే, సో కొన్ని స్టాక్స్ అయితే మనకి మంచి రిజల్ట్స్ అయితే ఇస్తున్నాయి. ఆ రిజల్ట్స్ వచ్చేసి మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తున్నాను. ఎవరైతే వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వలేదో వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ కుబేరా ఛానల్. ఏ క్వైరీస్ ఉన్నా మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు పింగ్ చేయొచ్చు. సో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తున్నాను, మీరు వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. ఎనీ క్వైరీస్ మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మనం సాల్వ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.